యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజర్‌ని మనం చూస్తూ ఉంటాము. అట్లనే ముగ్గురు హీబ్రీయులను మనం చూస్తూ ఉంటాం. రాజైన నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి, చాలా గొప్పనైన రాజుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. చాలా దీశాలి, ఒక గొప్పనైన రాజుగా, చక్రవర్తిగా మనం చూస్తూ ఉంటాం. రాజైన నెబుకద్నెజరు తాను ఆరాధిస్తున్న దేవుళ్ళ విగ్రహాలను చేయలేదు, కానీ రాజైన నెబుకద్నెజరు తన యొక్క విగ్రహాన్నే ప్రతిష్ఠ చేశాడు. రాజైన నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉన్న రాజకుమారులను, గవర్నర్లను, క్యాప్టెన్లను, జడ్జీలను మరియు ప్రావిన్సులు గల పరిపాలకులను మరియు ఆయా ప్రదేశాల్లో ఉన్న అధికారులను సమావేశానికి పిలిపించి తన యొక్క విగ్రహానికి సంగీత ధ్వనులు వినబడినప్పుడు అందరూ కూడా విగ్రహానికి మ్రొక్కవలను అని చెప్పి ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే హెబ్రీయులకి చెందిన ఈ ముగ్గురు యవనస్తులు లేక యువకులు వారిని రాజ్యంలోకి అనగా చెరలోకి తీసుకొని వచ్చినప్పుడే వారిని తర్ఫీదునిచ్చేటప్పుడు రాజ్యపు ఆచారాల ప్రకారంగా, అంటే రాజవంశంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి ఆహారాన్ని భుజిస్తారో, ఎటువంటి పానీయాలను సేవిస్తూ ఉంటారో, ఎటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారో, ఎటువంటి భాషను ఉపయోగిస్తూ ఉంటారో అటువంటి తర్ఫీదును ఈ హెబ్రీయులకు రాజ ఆజ్ఞతో ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాలి అనే సందర్భం ఏర్పడినప్పుడు ఈ హెబ్రీయులు రాజు తినే ఆహారము వారు తినరనియు, రాజు తాగే పానీయాలు వారు తాగమనియు వారు ఆ అధికారికి చెప్పి ఉన్నారు. రాజవంశస్థులు ఎంత బలంగా, ఎంత దృఢంగా ఉన్నారో ఈ హెబ్రీయులు వారి ఆహారమును వారు భుజిస్తూ అంత దృఢంగా, అంత బలంగా ఉన్నారు అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆ రోజు నెబుకద్నెజరు ఏర్పాటు చేసిన ఆ విగ్రహ ఆవిష్కరణకు అందరూ కూడా వచ్చినప్పుడు ఈ హెబ్రీయులు ఆ విగ్రహానికి నమస్కారము చేయలేదనియో, సాష్టాంగ నమస్కారం అనగా ఫ్లాట్గా భూమికి తల ఆనించి ఆ విధంగా నమస్కారము చేయలేదని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రాజు ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఆ సంగీత ధ్వనులు వినిపించినప్పుడు రాజు యొక్క ప్రతిమకు, ప్రతిరూపానికి అనగా ఆ ఇమేజ్కి నమస్కారం చేయని వారందరూ కూడా అక్కడున్న అగ్నిగుండంలో అనగా ఫర్నేస్లో పడవేయాల్సిందిగా రాజు యొక్క ఆజ్ఞగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ హెబ్రీయులు రాజైన నెబుకద్నెజరు యొక్క విగ్రహమునకు నమస్కారము, సాష్టాంగ నమస్కారము చేయలేదు. ఆ విషయాన్ని కల్దీయులు కనుగొని కల్దీయులు రాజైన నెబుకద్నెజరుకు తెలియజేసిరి. అప్పుడు ఆ కల్దీయులు ఈ విధంగా చెప్పారు: రాజైన నెబుకద్నెజరు, నీవు శాశ్వతంగా జీవించుదువు. అయితే నీవు చేసిన ఆ నిబంధన, ఆ డిక్రీ, ఆ డిక్లరేషన్కి ఈ హెబ్రీయులు, ఆ యువకులు ఆ విధంగా నమస్కారము, సాష్టాంగము చేయలేదని చెప్పినప్పుడు రాజైన నెబుకద్నెజరు వారిని అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించగా వారిని సైనికులు, అక్కడున్న అధికారులు అగ్నిగుండంలో
వేసిరి. అయితే ఆ అగ్నిగుండంలో షడ్రకు, మెషకు మరియు అబేద్నెగో వీరు ఆ రాజు బబులోను రాజ్యంలో యొక్క ప్రావిన్సులకు అధికారులుగా ఉన్నను వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు రాజుతో ఇట్లనిరి, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను నీ రాజు ప్రతిమకు మేము నమస్కారము చేయము అని చెప్పి తెలియజేశారు. అప్పుడు రాజు వారిని ఆ అగ్నిగుండంలో పడవేయగా అక్కడ ఒక దూతను చూసినట్టుగా లేఖనాల్లో మనకి తెలియబడతా ఉంది. సో రాజైన నెబుకద్నెజరుతో ఆ ముగ్గురు యువకులు హీబ్రీయులు ఈ విధంగా తెలియజేశారు, మమ్ములను నీ చేతి నుంచి మా దేవుడు రక్షింపకపోయినను నీవు పడవేయమని చెప్పిన ఆ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షిస్తాడు అని చెప్పి మరొక మాటల్లో వాళ్ళు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు రాజైన నెబుకద్నెజరు కోపముతో నిండిపోయి ఉన్నాడు. అతని ముఖాకృతి రూపము ఆ అగ్నిగుండం వలె ప్రకాశిస్తూ కోపంతో 7 రెట్లుగా వేడి చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శక్తివంతమైన మనుషులు వీరిని అక్కడ పడవేసినప్పుడు ఆ వేడికి ఆ అగ్నికి వాళ్ళు కాలి చనిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రాజైన నెబుకద్నెజరు చాలా గొప్పవాడు, చాలా బలమైనవాడు. అతడు రాజరిక వ్యవహారాలలో గొప్పవాడుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటాం. చాలా చిన్న సమయంలోనే అతడు ఒక అత్యంత శక్తిశాలిగా, జయించిన వాడిగా, అనేక రాజ్యాలను గెలుచుకున్న వాడిగా అతన్ని మనము చరిత్రలో చూస్తూ ఉంటాం. అత్యంత క్రూరమైన మనుషుల్ని కూడా జయించి అతడు రాజుగా తాను నివసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అతను రాజ్య పరిపాలన చాలా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా గొప్పగా పరిపాలన చేసినట్టు కూడా మనము చరిత్రలో చూస్తూ ఉంటాం. సో 25 సంవత్సరాల వయసులోనే అతడు ప్రపంచ రాజుగా, బబులోను చక్రవర్తిగా నెబుకద్నెజరు ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఈ ముగ్గురు హీబ్రీయులు యువకులు చెరలోకి పట్టబడి తీసుకొని రాబడిన వారు అన్య ప్రదేశంలో శత్రువు అయిన రాజు యొక్క ఆ రాజనగర్లోనే ఈ 25 సంవత్సరాల ప్రాయంలోనే వయసులోనే ప్రపంచ రాజును ఈ ముగ్గురు యువకులు తమ శక్తితో చాలా పరిణితిని మించిన ఆ సందర్భాల్లో ఆ రాజుని ఎదుర్కొన్నట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. సో వారికి శక్తి దేవుని యొక్క మాట ద్వారా తమ యొక్క పితరుల నుండి వాళ్ళు పొందుకొనిన విశ్వాసము ద్వారానే అని మనము అర్థం చేసుకోగలిగిన వారంగా ఉన్నాం. సో అటువంటి శక్తిమంతుడైన రాజుని ఎదుర్కొని మీ చేతి నుంచి మమ్మల్ని రక్షింపకపోయినా మా దేవుడు ఆ అగ్ని నుండి రక్షిస్తాడు అని చెప్పి ఆ రాజుకి తెలియజేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో వారికి అటువంటి శక్తి వారు పొందుకొని ఉన్నారో అటువంటి శక్తినే తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ పిల్లలకు కూడా ఇచ్చినట్లుగా దేవుని యొక్క కృప పొందుకోగలిగిన వారముగా ఉంటారు.